హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మాస్క్ బాయ్. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలిసిందే. చాలా రోజుల నుంచి జరుగుతుంది. కాకపోతే చాలా మంది సోషల్ మీడియాలో ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో తెలియక ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో నేను ఈ వీడియోలో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ నేను చాలా సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకుని నా దగ్గర ఉంచుకున్నా. అది ఎగ్జాక్ట్ గా మీకు ఈ వీడియోలో తెచ్చి పెట్టేస్తాను. సో మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో గైస్. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ లో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏ ఒపీనియన్ అయితే మీకు వస్తుందో అదే కింద కామెంట్ చేయండి. స్కిప్ అయితే మాత్రం చేయొద్దు. నేను ఈ వీడియోలో December 4th నైట్ 9:30 PM నుంచి 24th December వరకు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. December 5th పుష్ప 2 మూవీ రిలీజ్ మీ అందరికీ తెలిసిందే. December 4th నైట్ సంధ్య థియేటర్ దగ్గర బెనిఫిట్ షో చేశారు. అల్లు అర్జున్ గారు దానికి విజిట్ చేయడానికి రోడ్ షో చేసుకుంటూ వచ్చారు. ఆల్రెడీ ఆయన 20-30 టైమ్స్ ఆ సంధ్య థియేటర్ లో మూవీ చూశారు. సో ఈ పుష్ప 2 కూడా చూడడానికి వచ్చాడు ఆయన. సో ఆయన చిన్నగా రోడ్ షో చేసుకుంటూ సంధ్య థియేటర్ దాకా వచ్చాడు. అక్కడి నుంచి బౌన్సర్స్ తో అప్పర్ బాల్కనీ, సంధ్య థియేటర్ అప్పర్ బాల్కనీ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అదే రోజు బెనిఫిట్ షో చూడడానికి రేవతి గారి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు మొత్తం 4 వచ్చారు. రేవతి గారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ హస్బెండ్. వీళ్ళ కింద క్రౌడ్ వల్ల నలుగురు ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయారు. రేవతి గారు వచ్చేసి వాళ్ళ కొడుకుని పట్టుకోంది, ఆయన రేవతి గారి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వాళ్ళ కూతురిని పట్టుకున్నారు. కింద క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ వాళ్ళకి లోవర్ బాల్కనీలో, సంధ్యా థియేటర్ లో లోవర్ బాల్కనీలో గ్రిల్స్ కూడా పగిలిపోయి విరిగిపోయాయి. ఆ గ్రిల్స్ ఇరిగిపోవడం వల్ల ఇంకా ఎక్కువ రష్ అయిపోయి అక్కడ కింద పడిపోయి రేవతి గారు అండ్ వాళ్ళ కొడుకు కింద పడిపోయి ఆ తొక్కిసలాట్లో ఆ రేవతి గారు మృతి చెందారు. ఆ కొడుకుని కూడా ఆమె చెవి అప్పుడు కూడా చనిపోయినా కానీ గట్టిగా పట్టుకోంది. ఆ కొడుకు కూడా బాగా ఇంజ్యూర్ అయ్యారు. హాస్పిటల్ తీసుకుని వెళ్తే రేవతి గారేమో మృతి చెందారు, ఫిక్స్ అయిపోయింది. ఇంకా కొడుకు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రెసెంట్లీ బ్రెయిన్ డెడ్ అయింది, ఇప్పుడు ప్రెసెంట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో ఈ విషయంలో అల్లు అర్జున్ గారి మీద నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కేసు ఫైల్ అయింది. అల్లు అర్జున్ గారు ఎటువంటి పోలీస్ పర్మిషన్ లేకుండా ఆ సంధ్యా థియేటర్ కి రావడం వల్ల అంత క్రౌడ్ క్రియేట్ అయ్యి రేవతి గారు మృతి చెందారని కేసు ఫైల్ అయింది. ఆయన ఇప్పుడు ఇంటర్మ్ బెయిల్ వల్ల బయటకు వచ్చారు. ఈ ఇంటర్మ్ బెయిల్ 12th January దాకా ఉంటుంది. సో ఇది ఇక్కడి వరకు జరిగింది. ఇక్కడ నుంచి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా గట్టిగా వాయిస్ రైజ్ చేశారు ఈ విషయం మీద. ఆయనకి ఈ పోలీసులు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది చాలా గట్టిగా మాట్లాడారు అసెంబ్లీలో, అదొక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి వచ్చేసి అల్లు అర్జున్ గారు, ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా స్ట్రాంగ్ అలిగేషన్స్ చేశారు అల్లు అర్జున్ గారి మీద. సో అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వడానికి, అంటే జస్ట్ ఇలా కాదు, మిస్కమ్యూనికేషన్ జరిగింది అని చెప్పడానికి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, అదొక పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఈ వీడియోలో 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పోలీసు సైడ్ ఏదైతే ఉందో అది తెచ్చి మేము ముందు పెడతా. రేవంత్ రెడ్డి గారు ఈ టాపిక్ మీద అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన ఆల్మోస్ట్ 20 నిమిషాలు మాట్లాడారు. ఆయన ఏమని స్టార్ట్ చేశారంటే, December 2nd అల్లు అర్జున్ టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఒక లెటర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. దాంట్లో ఏముందంటే, పర్మిషన్ కావాలి, మేము ఇక్కడికి సంధ్యా థియేటర్కి వస్తాం December 4th అని అంటే December 3rd అది రిజెక్ట్ అయింది. మేమంతా సెక్యూరిటీ ఇవ్వలేము, కష్టము, చాలా క్రౌడ్ అయిపోద్దని. ఈ December 4th అయినా కానీ వినకుండా రాత్రి 9:30 PM కి కార్లు వేసుకొని వచ్చేసారు బౌన్సర్లు తీసుకొని. ఈ రావడంతో ఎక్కువ క్రష్ క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. అంటే ఈ అల్లు అర్జున్ గారు రావడంతో పక్క థియేటర్ల నుంచి కూడా చాలా మంది జనం వచ్చారు. ఆ జనం రావడంతో ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోయింది. ఆ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, వచ్చాయన గమ్ముగా రావచ్చు కదా, వచ్చాయన కార్లో కూర్చొని డైరెక్ట్ గా థియేటర్లకు వెళ్ళి మళ్ళీ థియేటర్ నుంచి బ్యాక్ రావచ్చు కదా. లేదు, అలా రాలేదు. ఈ పోయేదారులు రోడ్ షో చేసుకున్నారు. ఆ రోడ్ షో చేయడం వల్ల ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోయి ఎక్కువ మంది పక్క థియేటర్స్ నుంచి కూడా చాలా జనం వచ్చేసి, బయట వాళ్ళు కూడా చాలా జనం వచ్చేసి ఆ క్రౌడ్ ఎక్కువ అయిపోయిన వల్ల రేవతి గారు చనిపోవడం అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అంటారు, అల్లు అర్జున్ గారు 50-60 మంది, ఆల్మోస్ట్ 50-60 మంది బౌన్సర్స్ ని తీసుకొని వచ్చారు. వీళ్ళ మెయిన్ పని ఏంటి, అల్లు అర్జున్ గారిని తీసుకుపోయి అప్పర్ బాల్కనీలో కూర్చోబెట్టడం, ఎవరి ఫ్యాన్స్ ని అల్లు అర్జున్ గారి దగ్గరికి రానికుండా ఉండడం. ఈ బౌన్సర్స్ ఏం చేశారు, అలా రానికుండా ఉండడానికి వాళ్ళు ఇష్ట ప్రకారం దోసేశారు ఫ్యాన్స్ ని. ఒక్కొక్కరిని ఇష్ట ప్రకారం దోసేసారు రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అలా మెల్లిగా తీసుకుపోయి అప్పర్ బాల్కనీలో కూర్చోబెడతారు అల్లు అర్జున్ గారిని. ఆ తర్వాత ఈ ఫ్యాన్స్ కూడా ఏం చేశారు, చాలా వర్స్ట్ గా బిహేవ్ చేశారు. కింద లోవర్ బాల్కనీ నుంచి థియేటర్ లోపలికి వెళ్ళారా, అక్కడి నుంచి కూడా మనుషుల మీద మనుషులు ఎక్కుకుంటూ, అల్లు అర్జున్ గారు చూసేదానికి మనుషుల మీద మనుషులు ఎక్కుకుంటూ అక్కడ ఏదో ఉన్నట్టు ఈ వర్స్ట్ గా బిహేవ్ చేశారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే కింద లోవర్ బాల్కనీలో ఏం జరిగింది, క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల తొక్కేసలాట జరిగింది. ఆ గ్రిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విరిగిపోయాయి.
ఆ రేవతి గారు కింద పడిపోయారు. ఆ క్రౌడ్ వాళ్ళకి ఆ రేవతి గారు అండ్ వాళ్ళ కొడుకు కింద పడిపోయారు. ఆ రేవతి గారిని తొక్కిసలాట వల్ల రేవతి గారు మృతి చెందారు. అండ్ కొడుకుకి కూడా ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంది, వదలలేదు కొడుకుని. కొడుకు కూడా బాగా ఇంజ్యూర్ అయింది. ఈ క్రౌడ్ ని తొలగించి పోలీసులు రేవతి గారిని అండ్ పిల్లోడిని బయటికి తీసుకొని వచ్చి రేవతి గారికి సిపిఆర్ చేశారు. అయినా కానీ వర్కౌట్ అవ్వలే. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు ఆ పిల్లోడికి, అయినా కానీ వర్కౌట్ అవ్వలే. ఇంక దగ్గరుండి హాస్పిటల్ తీసుకోపోయారు. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, రేవతి గారేమో డైడ్ అని ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఈ పిల్లోనేమో పెద్ద హాస్పిటల్, వేరే హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. వీళ్ళు అక్కడ నుంచి మళ్ళీ అపోలోకి షిఫ్ట్ చేస్తే అక్కడ కూడా రేవతి గారేమో ఫిక్స్ డైడ్. ఇంకా పిల్లోడికి అక్కడ జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇప్పటికి. ఈ హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసాక, ఒకరు చనిపోయారని తెలిసాక పోలీసులు మళ్ళీ నెక్స్ట్ 1 hour లోనే మళ్ళీ థియేటర్కి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ గారిని పంపించడానికి, అంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది కదా, అల్లు అర్జున్ గారిని పంపించడానికి అల్లు అర్జున్ గారికి చెప్తాం అనుకున్నారు. ఏసీపీ రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళారు. అప్పర్ బాల్కనీకి వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్తాం అనుకున్నారు. కానీ అక్కడ అల్లు అర్జున్ గారి మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను అండ్ ఇంకో బౌన్సర్ ఆపేశారు. ఏసీబీ రమేష్ ని అల్లు అర్జున్ గారి దగ్గరికి పోనివ్వలేదు. లేదు, ఏదైనా మాకే చెప్పండి, మేము చెప్తాము, మేము అల్లు అర్జున్ గారి దగ్గర పోనివ్వ అంటే ఏసీపీ రమేష్ గారు ఏం చేయలేక మళ్ళీ కిందకి వచ్చారు. కింద వచ్చేసి డీసీపీ గారు ఉన్నారు. ఆయన ఆయన ఒకే మాట చెప్పారు, వెళ్ళి తోసుకుంటూ వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్పండి. ఈయన ఇదే ఫాలో అయ్యి వచ్చి తోసుకుంటూ వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెవులో చెప్పారని చెప్తున్నారు. ఏంటి సార్, ఒకరికి సీరియస్ గా ఉంది, ఒకరు చనిపోయారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, క్రౌడ్ ఎక్కువ ఉంది కింద, మేము కంట్రోల్ చేయలేకపోతున్నా అంటే, లేదు నేను సినిమా అయ్యాకే వస్తాను అని అల్లు అర్జున్ గారు అన్నారంట. సో ఆయన ఏసీపీ రమేష్ గారు ఏం చేయలేక మళ్ళీ వచ్చి డీసీపీ గారికి చెప్తే, నెక్స్ట్ మళ్ళీ డీసీపీ గారు వచ్చి డైరెక్ట్ గా చెప్పారు, క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, మేము ఏం చేయలేము, ఒకరు చనిపోయారు, ఒకరు వచ్చి సీరియస్ గా ఉన్నారు, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి వేకెంట్ చేయకపోతే నెక్స్ట్ మిమ్మల్ని డైరెక్ట్ గా స్టేషన్ తీసుకుని వెళ్తామని ఈయన చెప్పారని రేవంత్ గారు ఇది అసెంబ్లీలో చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకోటి అన్నారు, ఇంత జరిగాక కూడా అల్లు అర్జున్ గారు రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ వెళ్ళారు అని ఇంకోటి కూడా అన్నారు. ఆ బాబు హాస్పిటల్లో 10 days నుంచి ఉంటే ఒక్క సినీ పర్సనాలిటీ కూడా కలవడానికి చూడడానికి రాలేదన్నారు. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు. ఇది రేవంత్ రెడ్డి గారు అండ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్. ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారి సైడ్ చూద్దాం. అల్లు అర్జున్ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది ఏంటంటే, ఇది చాలా పెద్ద యాక్సిడెంట్, ఎవరు దీన్ని కావాలని చేయలేదు, ఇది పెద్ద యాక్సిడెంట్ అని చాలా సార్లు గట్టిగా చెప్పాడు ఆయన, యాక్సిడెంట్ అని. ఆ తర్వాత ఆయన చిన్నగా స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నా మీద చాలా ఫాల్స్ అలిగేషన్స్ వేశారు, మిస్కమ్యూనికేషన్ వల్ల ఫాల్స్ అలిగేషన్స్ వేశారు అని స్టార్ట్ చేశాడు చిన్నగా ఆయన. అసలు ఆ రోజు నైట్, ఇన్సిడెంట్ జరిగిన రోజు నైట్ ఏ పోలీస్ వచ్చి అల్లు అర్జున్ గారికి చెప్పింది లేదు. ఆయనకి అసలు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఎవరో కింద లేడీ చనిపోయారు, ఒక బాబుకి సీరియస్ ఉందనే ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆ రోజంతా ఎవరు చెప్పిందే లేదు. ఏదైతే ఆయన చూసింది, ఏదైతే వాళ్ళ టీమ్ మేనేజర్స్ వచ్చి చెప్పడం జరిగింది, ఏంటి సార్ కింద క్రౌడ్ ఎక్కువ ఉంది, ఇక్కడ నుంచి మీరు వేకెంట్ చేసేయాలి, క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నారంటే పోలీసు, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తే అల్లు అర్జున్ గారు అది విని అక్కడి నుంచి వెళ్ళిపోయారని అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. అసలు ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్, రేవతి గారు ఇలా చనిపోయారు అని. అండ్ ఆయన ఇంకో పాయింట్ చెప్పారు, అసలు పోలీస్ పర్మిషన్ లేదని అసలు అల్లు అర్జున్ గారికి తెలియదంట. అండ్ పోయేటప్పుడు కూడా సంధ్యా థియేటర్ కి పోయేటప్పుడు కూడా పోలీసే ఇంకా వేస్తున్నారంట. ఎవరైనా ఈ అల్లు అర్జున్ గారు ఏం చెప్తారు, ఎవరైనా ఏమనుకుంటారు, అలా పోలీసులు వేస్తుంటే పర్మిషన్ ఉందిలే అనుకుంటారు. అండ్ పోలీసులు కూడా వచ్చి పర్మిషన్ లేదు అని చెప్పేస్తారు కదా, పర్మిషన్ లేకపోయింటే. సో అలా చెప్పినప్పుడు ఈయన రిటర్న్ అయిపోయి ఉండేవాడు, కానీ ఎవరు ఏం చెప్పలేదు. అండ్ పోలీసులు ఇన్ఫాక్ట్ వేస్తున్న వల్ల అల్లు అర్జున్ గారు ముందుకెళ్లారని ఆయన చెప్తున్నాడు. అండ్ అల్లు అర్జున్ గారు సెకండ్ పాయింట్ వచ్చేసి, ఆయన బయటకు వచ్చేటప్పుడు కూడా రేవతి గారు ఇలా జరిపారు, ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ అయిందని కూడా ఆయనకు తెలియదంట. అండ్ వచ్చేటప్పుడు ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయిపోయింది, ఈ కార్ వెళ్ళడానికి కూడా మూవ్ అవ్వడానికి కూడా స్పేస్ లేదు. ఈ మేనేజ్మెంట్ ఏం చెప్పారు అల్లు అర్జున్ గారికి, సార్ మీరు లేచి వేవ్ చేయండి, రూఫ్ టాప్ నుంచి లేచి వేవ్ చేయండి హ్యాండ్, అప్పుడే ఈ ఫ్యాన్స్ చూసాంలే, మా హీరోని చూసాంలే అని సాటిస్ఫైగా ఫీల్ అయ్యి, హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు మూవ్ అవుతారు మీరు చెప్పడం వల్ల అని చెప్తేనే అల్లు అర్జున్ గారు రూఫ్ టాప్ మీద నుంచి బయటకు వచ్చి వేవ్ చేయడం జరిగింది. అందుకని అల్లు అర్జున్ గారు అలా చేయడం జరిగింది. కానీ అది ఏమి షో కాదు, అంటే రోడ్ షో కాదు, అందుకని కార్ మూవ్ అవ్వడానికి కోసం ఆయన అలా చేయడం జరిగిందని ఆయన చెప్తున్నాడు. ఇవి అల్లు అర్జున్ గారి పాయింట్స్. సో ఇది ఈ 2 sides. ఒకటి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అండ్ పోలీసు ఏదైతే ఉన్నాయో ఆ సైడ్, ఇంకోటి వచ్చేసి అల్లు అర్జున్ గారి సైడ్ చూసాం. మీకు బాగా అర్థమైంది అనుకుంటా. మీరు కింద కామెంట్ చేయండి, ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుందో. కానీ మీరు ఏది డిసైడ్ చేయకండి, జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే ఈ డిసైడ్ చేయడానికి కోర్టు ఉంది, మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టం వచ్చింది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయొద్దు. ఇవి 2 sides. ఒకటి వచ్చేసి రేవంత్ రెడ్డి గారి సైడ్ అండ్ అల్లు అర్జున్ గారి సైడ్, మనం 2 చూసాం.
అయితే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ అయింది. అదేంటో చూద్దాం. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు. సినిమా స్టార్ట్ అవ్వగానే వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి చెప్పగానే, సార్ క్రౌడ్ ఉంది ఇక్కడ నుంచి వేకెంట్ చేసింది అని చెప్పగానే అల్లు అర్జున్ గారు వేకెంట్ చేసేసారని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ ఒక క్లిప్ ఏదైతే ఉందో వైరల్ అవుతుంది. అందులో ఏంటి, అల్లు అర్జున్ గారు థియేటర్ లోనే ఉన్నారు. ఈ పుష్ప 2లో జాతర సీన్ ఒకటి వస్తుంది. ఆ జాతర సీన్ వరకు అల్లు అర్జున్ గారు అక్కడే ఉన్నారు. అంటే ఆ జాతర సీన్ ఎప్పుడు వస్తుంది, 2 hours, ఆల్మోస్ట్ 2 hours అప్పుడు ఆ జాతర సీన్ వస్తుంది. ఈ పాయింట్ ఏదైతే అల్లు అర్జున్ గారికి నెగిటివ్ గా ఉంది. అంటే ఆయన 2 hours వరకు అక్కడ ఉన్నట్టే కదా, జాతర సీన్ వరకు ఉన్నారంటే. దీనివల్ల అది నెగిటివ్ అయిపోయింది. ఆయన ఏం చెప్పాడు, జస్ట్ సినిమా స్టార్ట్ అవ్వగానే నేను వెళ్ళిపోయాను, మా మేనేజ్మెంట్ చెప్పగానే ఇలా క్రౌడ్ ఎక్కువ అయిపోయిందని కానీ నేను వెళ్ళిపోయానని ఆయన అన్నాడు. కానీ సినిమా జాతర సీన్ వరకు ఆయన అక్కడ ఉన్నారు. ఇది ఆయన నెగిటివ్ పాయింట్. అండ్ అల్లు అర్జున్ గారు ఈ ప్రెస్ మీట్ లో ఇంకో 2-3 పాయింట్స్ అన్నారు. ఒకటి వచ్చేసి, ఆయన ఎప్పుడైతే సంధ్య థియేటర్ కి ఎంట్రీ అవుతున్నారో పోలీసులు ఎవరు వచ్చేసి, సార్ మీకు పర్మిషన్ లేదు ఈ థియేటర్ కి ఎంటర్ అవ్వడానికి అని చెప్పుంటే ఆయన అప్పుడే రిటర్న్ అయిపోయాడు కదా, రిటర్న్ అయిపోయి ఉన్నాడు కదా, థియేటర్ లోపలికి పోయి ఉన్నాడు కదా. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళే చూపించారు. ఇది ఒక పాయింట్. ఇంకోటి వచ్చేసి, ఆ థియేటర్ ఏసీపీ రమేష్ ఎవరైతే చెప్పారంటున్నారో అది మాకు అసలు ఏం చెప్పలేదు, కింద ఇలా ఇన్సిడెంట్ అయింది సార్, మీరు వెళ్ళిపోవాలని ఏ పోలీస్ వచ్చి నాకు చెప్పలేదు అని ఆయన అల్లు అర్జున్ గారు అన్నారు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్ అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. ఇదంతా ఏమైంది, పోలీసులు హట్ అయిపోయారు ఇండైరెక్ట్ గా. పోలీసుల మీద బ్లేమ్ వేసినట్టే, ఈ తెలంగాణ పోలీసుల మీద ఇండైరెక్ట్ గా బ్లేమ్ వేసినట్టే. అల్లు అర్జున్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం వల్ల పోలీసులు కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇటు పక్క వచ్చేసి ఏసీపీ రమేష్ గారు ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. ప్యారలల్ గా మళ్ళీ ఏసీపీ విష్ణుమూర్తి గారు, ఈయన ఆల్రెడీ సస్పెండ్ లో ఉన్నారు, అయినా కానీ ఈయన ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈయన ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు ఇల్లీగల్ గా. ఈయన వచ్చేసి మరీ డీప్ గా వెళ్ళిపోయాడు, అల్లు అర్జున్ గారి పర్సనల్ లోకి వెళ్ళిపోయి మరి ఈయన ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడేశారు. ఏసీపీ విష్ణుమూర్తి గారు అయితే చాలా డీప్ గా, చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ అల్లు అర్జున్ గారి మీద చాలా స్ట్రాంగ్ అలిగేషన్స్ వేస్తూ మాట్లాడారు. ఇది సపరేట్ గా వీడియో చేయొచ్చు, కావాలంటే కమెంట్ చేయండి. ఈయన ఏం మాట్లాడారు తెలుసుకోవాలంటే సపరేట్ వీడియో చేస్తా. తర్వాత హైదరాబాద్ సివి ఆనంద్ గారు ఒక 9 minutes వీడియో రిలీజ్ చేశారు. దీనిలో చాలా ఎవిడెన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆయన ఆ రోజు ఎవరెవరు థియేటర్ కి వెళ్ళారు, సద్య థియేటర్ కి, వాళ్ళ ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి అంతా ఫోన్స్ కలెక్ట్ చేసుకుని దానిలో నుంచి కలెక్ట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఇది ఆయన ఎగ్జాక్ట్ గా చెప్పడానికి, అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఫ్రేమ్ చేసి ఈ 9 minutes వీడియోని రిలీజ్ చేశారు. దీనిలో చాలా పాయింట్స్ అగేన్స్ట్ గా ఉన్నాయి అల్లు అర్జున్ గారు కూడా. ఇది ఎలాగో పక్కా రేపు కోర్టులో పెడతారు. ఈ సివి ఆనంద్ గారు అండ్ ఏసీపీ విష్ణుమూర్తి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు, హార్ష్ గా మాట్లాడారు. ఈ సివి ఆనంద్ గారు వచ్చేసి చాలా ఏదో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడారు. అండ్ ఏసీపీ విష్ణుమూర్తి గారు అయితే అల్లు అర్జున్ గారి మీద పర్సనల్ అటాక్ చేసినట్టే మాట్లాడారు. ఇది సపరేట్ వీడియో వస్తుంది, మీరు కావాలంటే కింద కామెంట్ చేయండి. వీరిద్దరు ఏం మాట్లాడారు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. ఈ కేసులో లాస్ట్ అప్డేట్ వచ్చేసి అల్లు అర్జున్ గారిని చికట్పల్లి పోలీస్ స్టేషన్ పిలిచారు ఇన్వెస్టిగేషన్ కోసం. ఆయన 24th December 11 కి అరౌండ్ 11 కి ఆయన చికట్పల్లి స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. అది ఆల్మోస్ట్ 3 hours జరిగింది. దీని మీద ఏమైనా లీగల్ గా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ గా ఉంటే నేను అది నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. సో అది గైస్ ఈ వీడియో. నేను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెచ్చి మీ ముందు పెట్టాను. నేనేమి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏం తేలేదు. ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగిందో, లీగల్ గా ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదే మీ తెచ్చి మీ ముందు పెట్టాను. మీరు కూడా కింద కామెంట్ చేయండి, జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. కానీ ఏది డిసైడ్ చేసి మరి ఇది ఇలా జరిగింది అని ఏది డిసైడ్ చేసి మరి చెప్పొద్దు, జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే డిసైడ్ చేసే కోర్ట్స్. మీరు ఇలా ఫాల్స్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం వల్ల ఈ చట్టాన్ని ఏదైతే మీరే చేతిలో తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు కింద జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి, ఎక్కడైనా మీ ఒపీనియన్ చెప్పండి. ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం ఆపేయండి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ మీ దాకా రావాలంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి, కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.